శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 55వ సర్గము. సీతను గూర్చి హనుమంతుడు చింతించుట. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమునర్చిన పిమ్మట వాలాగ్నిని సముద్రమునందు చల్లార్చెను. ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పెను. లంకానగరము అగ్నిజ్వాలలకు భస్మమైపోవుచుండెను. అచటి రాక్షసులెల్లరునూ భయముతో వణకిపోవుచుండిరి. అట్టి లంకను జూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగెను. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేసి తిని అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకొనెను. మహాత్ములైన ధీరపురుషులు తమలో పెల్లుబికిన ఆగ్రహావేశములను ఎగైచున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడడు. కన్ను మిన్ను గానక పరుషవచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును, ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టివానికి చేయకూడని పని ఉండదు, అనగూడని మాటయుండదు. సర్పము జీర్ణమైన చర్మమును అనగా కుబుసమును విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన కోపమును సైతము ఓర్పుతో అణచుకొనినవాడే యథార్థముగా పురుషుడు. ఛీ, నేనెంత బుద్ధిహీనుడను, ఎంత సిగ్గులేనివాడను, ఎంతటి మహాపాపిని! ముందు వెనుకలాలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామిద్రోహమునకు ఒడిగట్టి తిని. ఈ లంక పూర్తిగా దగ్ధమయ్యున్నచో పూజ్యురాలైన సీతాదేవియు నిశ్చయముగా దహింపబడియేయుండును. అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యమునకు భంగము వాటిల్లినది. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగము ఏర్పడినది. దానివలన నా లక్ష్యమే దెబ్బతినినది. నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది. ఇంక సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యము మాత్రము మిగిలియున్నది. కాని క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే అనగా సీతాదేవికి ప్రాణాపాయమేర్పడుటకు కారకుడనైతిని. ఇందు సంశయము లేదు. లంకాపురి అంతయు భస్మమైనది, దగ్ధముగాని చోటే లేదు. కనుక సీతాదేవియు తప్పక మరణించియేయుండును. నా బుద్ధి వైపరీత్యము వలన నేను చేయవలసిన కార్యము భంగమైనచో అనగా సీతాదేవి ప్రాణములకు ముప్పు ఏర్పడినచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును. నేను ఏ విధముగా అసువులను బాయుట యుక్తము? మంటలలో దూకుదునా? సముద్రమునందలి పడపాగ్నికి ఆహుతియగుదునా? లేక నా శరీరమును సాగరమునందలి జలజంతువులకు ఆహారముగా అర్పింతునా? కార్యమును పూర్తిగా భంగపరచి బ్రతికియున్న నేను వానరప్రభు అయిన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అను మాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపము వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించి తిని గదా. ఛీ, రాజస్వభావము ఎంత చెడ్డది! అది అదుపులో లేనిది, చంచలమైనది. కార్యదక్షుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయితిని. సీతాదేవి ప్రాణములకే ప్రమాదము ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరును తనువులు త్యజింతురు. ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగము చేయును. ఈ వార్తలు చెవికి చేరినంతనే భాతృవత్సలుడును ధర్మాత్ముడును అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు. ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇక్ష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలెల్లరునూ శోకసంతాపములతో అలమటించుట తథ్యము. ఇంతమంది ఆత్మీయుల ప్రాణనష్ట కష్టములకు కారకుడను అగుచున్నందున నిజముగా నేను దురదృష్టవంతుడను. ధర్మార్థ ఫలములను కోల్పోయి తిని, రోషాతిరేకముచే దోషములలో కూరుకుపోయి తిని. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింధ నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను. ఇట్టి విచికిత్సలోనున్న హనుమంతునకు ఇదివరలో వలెనే ప్రత్యక్షముగా శుభశకునములు కన్పట్టెను. అందువలన మరల ఆయన ఆలోచనలో పడెను. మంగళస్వరూపిణియు సర్వాంగ సుందరియునైన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును.
అగ్నిని అగ్ని దహింపజాలదు కదా, కనుక ఆమె నశింపదు. సీతాదేవి ధర్మస్వరూపుడును మిక్కిలి తేజశాలియు అయిన శ్రీరాముని భార్య. ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతము అసక్తుడు. ఈ జగత్తునందు దేనినైనను దహించివేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావము చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికిని సత్యము. భరతలక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి అగుట అసంభవము. అంతేగాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగియుండువాడు, సర్వసమర్థుడు, నాశము లేనివాడు. అయినప్పటికీ నా వాలమునే కాల్చలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును? సముద్రమును లంఘించినప్పుడు తనకు జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతుని గుర్తునకు తెచ్చుకొని హనుమంతుడు విస్మితుడాయెను. రామకార్యసిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును? తన తపోబలము చేతను సత్యభాషణ ప్రభావము వలనను ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయగు శ్రీరాముని ధ్యానించునది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. కనుక ఆమెను అగ్ని దహింపజాలదు. ఆ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గూర్చి ఆలోచించుచున్న ఆ హనుమంతుడు మహాత్ములైన చారణులు ఆకాశము నుండి పలుకుచున్న మాటలను వినెను. రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు అనగా లంకానగరమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేసెను. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, వృద్ధులు మొదలగు వారు కోలాహలములతో అటునిటు పరుగులు తీయుచుండిరి. వారి ఆక్రందనలు లంకయందంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు లంకయే గుహలో దాగికొని ముఖము చాటు చేసుకొని ఏడ్చుచున్నదా అనునట్లుండెను. కోటబురుజులతో, ప్రాకారములతో, తోరణములతో కూడిన ఈ లంకానగరమంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది అత్యద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్నది. అమృతతుల్యములైన ఈ చారణుల వచనములను హనుమంతుడు వినెను. అంతటా తని మనస్సు వెంటనే పరమానంద భరితమాయెను. సఫలములైన శకునముల చేతను సీతాదేవి పాతివ్రత్యము, శ్రీరాముని ప్రభావము మున్నగు గొప్ప గుణముల కారణముగను చారణుల మాటల వలనను సీత క్షేమముగానున్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయెను. అంతటా మనోరథములీడేరిన వాడైన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరుగలేదని తెలుసుకొని స్వయముగా ఆమెను మరల దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 55వ సర్గము.